జేడీ గారు ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా, రాజమండ్రి ఎక్కడికి వెళ్ళినా, ఈశ్వరులు ఎక్కడికి వెళ్ళినా జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలని, జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలంటారు. వచ్చారు, మెంబర్షిప్ పెట్టాం, వైజాగ్ పార్లమెంట్ ఇచ్చాం, ఓడిపోయాం. అతను సినిమాలోకి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతాన్నారు. మాతో పాటు తోట చంద్రశేఖర్ గారు ఉండేవాళ్ళు, ఆయన బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరందరూ 3,000 మంది, ఇన్ని వేల మందికి పదవులు వచ్చినాయి. ఎందుకు వస్తాయి? మీరు నిలబడ్డారు కాబట్టి పదవులు వస్తాయి. వాళ్ళు ఉండంటే వాళ్ళందరూ రాజ్యసభ సభ్యులు అయిపోయాలేమో నాకేం తెలుసు, పార్లమెంట్ సభ్యులు అయిపోయి నాకేం తెలుసు. ఇవన్నీ వదిలేసి నా పక్కన ఆయన నిలబడితే కూర్చోబెట్టి మనోహర్ గారు సాగు కొడతా ఉంటారు నన్ను కూర్చోబెట్టి. నేను మీకు ఈరోజు చెప్తున్నా, నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ నేను మనోహర్ గారిని పెట్టుకుంటాను. మీరేం చేస్తారో చేసుకోండి. ఎందుకంటే అలాగే మీకు నా పక్కన రమేష్ గారు ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చారు? నేను గెలిచినప్పుడు రాలా. 2014 తర్వాత నేను కులాల ఐక్యత అనే ఒక సామాజిక సత్యాన్ని నేను అర్థం చేసుకున్న వ్యక్తి. ఆయన అన్నది ఏంటంటే, మేము విజయవాడలో మేము గొడవలు చూసాం సార్, కులాల మధ్య వ్యాపారం అన్ని అంటే మానవ సంబంధాలు దెబ్బతింటాయి. నాకు మీ భావం నచ్చింది నాకు. అందుకని నేను మీకు అండగా నేను ఉంటాను సార్. నేను పాపం ఆయన నా పక్కన ఉన్నప్పుడు నేను ఎప్పుడు టీడీపీ సపోర్ట్ చేసిన, టీడీపీతో గొడవ పెట్టుకుని ఆయన పక్కనకి వస్తే అందరూ ఆయన కూర్చోబెట్టి ఆయన సామాజిక వర్గంతో తిట్టి ఈరోజు కూర్చోబెట్టి మాట్లాడితే పాపం నేను వచ్చినప్పుడు ఆయన నాతో పాటు ఉన్నప్పుడు నేను టీడీపీకి వ్యతిరేకంగా, టీడీపీకి నేను ప్రో లేను. 2019లో ఆయన 14-15 తర్వాత నేనంటే ఇష్టం ఆయనకి వ్యక్తిగతంగా. ఎందుకంటే ఆయనకి నేను హీరోగా ఇష్టం. ఆయనకి నా సినిమా. విజయవాడకు చెందిన మనోజ్ కోడలు తనని ప్రతిరోజు కొడుతూ ఎలక్ట్రిక్ షాక్లు ఇచ్చేది. ఎందుకంటే అతని దగ్గర ఉండటానికి ఇల్లు గాని, ఖర్చు పెట్టడానికి డబ్బు గానీ లేవు. ఒక రోజు ఆమె అతన్ని చాలా దారుణంగా కొడుతుండగా ఒక వ్యక్తి వచ్చి, మీ అబ్బాయి మీకు 1 కోటి రూపాయలు పంపించాడని చెప్పాడు. ఆ మాట వినగానే అతను ఎంతో సంతోషపడి వెంటనే ఒక కొత్త ఇల్లు కొనుక్కుని అక్కడికి మారిపోయాడు. కానీ 2 నెలల తర్వాత అతనికి ఒక విషయం తెలిసింది. ఆ డబ్బులు పంపింది తన కొడుకు కాదు, సాక్షాత్తు హనుమంతుడే తనకి సహాయం. మళ్ళీ ఎవరొస్తే బాగుంటుందని ఈసారి? మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటే జనాల నాడి పట్టలేమండి. జనాల నాడి పట్టలేము. వాళ్ళు గెలిచే వరకు పట్టలేము. లాస్ట్ జగన్ 150 సీట్లు వచ్చాయి, ఈసారి 164 సీట్లు అయితే మనకైతే తెలియదండి. వచ్చాయి 164 సీట్లు. అసలు జనాల నాడి ఎవరు పట్టలేరు. కానీ నేను ఇప్పుడు ఉదాహరణకి ఈయన ఉన్నారు, ఆర్ఎంఆర్ గారు. పెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకో మానుబంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు, భర్తగా నిన్ను భరించువాడు. ఇప్పుడు వీళ్ళందరూ రెడ్డి గారు అందరు కలిసి వీళ్ళను గ్రామ బహిష్కారం చేశారు. ఓహో, ఇదేదో నాకు చాలాసార్లు చెప్తుంటాను. దుర్గేష్ గారి ఇంట్రొడక్షన్ ఆగట్లా. ఆగుద్దేమో, ఇప్పుడు అయిపోద్దేమో అనుకో.
ఇంట్రడక్షనే 10 నిమిషాలు దుర్గేష్ గారి ఇంట్రడక్షన్ ఆగట్లా. సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిసారంటే వీడు సూర్యుడు. Chopping veggies used to. సార్ నమస్తే సార్, నేను లోకల్ జనసేన లీడర్ సార్. మీకోసం నేను నడిచి వచ్చాను సార్. నా ఇంటి పరిస్థితి చూసి నాకు విసుగొచ్చింది. చెదలు నా ఫర్నిచర్ మొత్తాన్ని ఇక్కడున్న ఆడపడుచులందరూ వాళ్ళు అంతకుముందు ఒక 15 సంవత్సరాల క్రితం ఇళ్ళలోంచి చెప్పిన బయటకు వచ్చేవాళ్ళు అడగను అసలు, ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఏ ధైర్యంతో వచ్చారంటే, నేను చెప్పాను మీలో నుంచి బలమైన నాయకులు రావాలి. మీరు ఇళ్లలోంచి మీకున్న నిజంగా గృహిణులకు ఉన్నంత కోపం పాలిటిక్స్ మీద అవగాహనకి ఎవరికి మగాళ్ళు కూడా అంత ఉండదనిపిస్తుంది ఒకసారి. మీకు వచ్చి రాజమండ్రి జైలు కట్టించిన ఆయన వ్యక్తిని రాజమండ్రి జైల్లో పెట్టారు. ఆ గురించి ఇప్పుడు సడన్గా ఏదైనా న్యూస్ చదవాలంటే చదువుతారా మీరు? మీ గురించా? చదువుతా. இது நமது ஆஹா தொலைக்காட்சியின் காலை செய்திகளை வழங்குவதற்காக தீபிகா. இன்று சுதீர் அவர்களை காண்பதற்காக 4 அழகான பெண்கள் ராமநாயுடு ஸ்டுடியோவிற்கு வந்துள்ள. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నా. ఎంతో మంది అధికారంలోకి వచ్చి అనే స్క్రాచ్ పర్ పరిబత్తాలున్నోన్రా పర్బాదే అయినోన్రా నన్ను పీకుతావా చుమ్మలికే ఆయాజే మల్దారం లేనోన్రా నీ కన్నా. ఆ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు నా మైండ్లో ఎంత ఉందో మీరు చెప్పండి. Lucky 11 Rummy. పిల్లాలి వీరుడు ఎక్కినాడు తల్లకి వీరమణి. సోషల్ మీడియాలో దారుణాతి దారుణమైన నాకు మధ్యలో నన్ను బాధ పెట్టి నా నవ్వు తీసేశారు. అంటే ఎందుకంటే అంటే నా నవ్వు ఎందుకు తీశారు? ये वाटरप्रूफ बाथरूम ऑर्गेनाइजर एक శుభం లేని వాడిని అల్లుకున్నాయి కన్నె కళ్ళు. మైకం పెంచే మాయతో పూగ సైగే చేసే దాహమా. మౌనం నీటే లీలతో తేని రాగం నేర్పే స్నేహమా. ఒంటరైన నా గుండె గూటిలో సంకురాత్రి పండగంటి సందడ. అన్నేం పుణ్యం లేని టైల్స్ పైపి. ఎస్ఆర్హెచ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఓ చిన్నారి అభిమానితో ప్రవర్తించిన తీరు నెటిజన్ల మనసులు గెలుచుకుంది. ముంబై విమానాశ్రయంలో ఇషాన్ కు ఓ చోట ఫ్యాన్ ఎదురుపడ్డాడు. పిల్లాడు మీనరాశి వాళ్ళు मैं भी सोचता था ये నువ్వు మల్లెటీగా నేను తేనెటీగా ఓసి కందిరిగా వేసుకోవే పాగా. నువ్వు చందమామ నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ. తెల్ల చీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశ. నువ్వు మల్లెటీగా నేను తేనెటీగా ఓసి కందిరిగా వేసుకోవే పాగా. నువ్వు చందమామ నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ. తెల్ల చీరలో అందమే చూసే బిట్టు సూపర్ రా. థాంక్యూ అనియా. నువ్వు సూపర్ రా. థాంక్యూ బిట్టు అనియా. సూపర్. ఏసీ వాడుతున్న వాళ్ళందరూ రతన్ మనలే హో
వేడిమికి